జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 13వ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతరప్రాప్తిః ధీరః తత్ర న ముహ్యతి. ఓం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అర్జునా, ఇప్పుడు మనం ఉన్నాం కదా, వీటన్నింటినీ దేహములు అని అంటాం. ఇవి మొదట్లో మనము దీంట్లో ప్రవేశించినప్పుడు చిన్నతనము, అది బాల్యావస్థలో ఉంది ఈ దేహం. అయితే ఇది కాస్త పెరిగి యవ్వనానికి వచ్చింది, అది కాస్త పెరిగి ముసలితనానికి వస్తుంది. అంటే ఈ మార్పులన్నీ దేహములో జరుగుతూ ఉంటాయి. అయితే లోపల ఉన్నటువంటి మనకి మార్పు ఉంటుందా అంటే ఉండదు. మనము ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటాం, కానీ మనము ధరించినటువంటి దేహాలు మాత్రం మార్పుని చెందుతూ ఉంటాయి. ఆ మార్పులను మనం గమనిస్తూ ఉన్నాము. ఆ మార్పులని ఆపే ప్రయత్నము చేయటం లేదు, ఎందుకంటే ఆపలేము కనుక. ఆ మార్పులు జరుగుతూ ఉంటాయో అంటూ బాధపడటము లేదు. ఆ రకంగానే అర్జున, ఈ దేహములో ఏ రకముగా మార్పులు సంభవిస్తూ ఉంటాయో, ఈ దేహములో జరిగేటటువంటి మార్పులను చూసి ఏ రకంగా మనము దుఃఖించటము లేదో, ఆ రకంగానే ఈ దేహముని వదిలేసి మరొక్క దేహములోనికి మనము ప్రవేశించటాన్ని గురించి కూడా మనము దుఃఖించకూడదు. దానిని ఆపలేము అనేటటువంటి నిజాన్ని మనం గుర్తించాలి. అయితే ఈ దేహాన్ని వదిలివేయటాన్ని మనం ఏమంటున్నాం? మరణము అంటున్నాం. క్రొత్త దేహాన్ని పొందటాన్ని జననము అంటూ ఉన్నాం, జన్మ అంటూ ఉన్నాం. అందుకని ఈ దేహ ధర్మాలను చూసి ఎప్పుడు కూడా ఆత్మతో దీన్ని ముడివేయకూడదు. ఆ రకంగా ఎవరైతే ఆత్మను వేరుగా, దేహాన్ని వేరుగా, దేహములో జరిగే మార్పులు ఆత్మకి సంభవించటము లేదు అని, ఆ ఆత్మ నశించదు అని ఎవరైతే స్థిరమైనటువంటి నిశ్చయ బుద్ధితో ఉంటారో వారినే బుద్ధిమంతులు అని అంటారు అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ గీతాచార్యుడు చేసేటటువంటి ఉపదేశం మనకే నేరుగా చేస్తున్నటువంటి భావనతోని, కృష్ణ భగవానుడి మీద అత్యంతమైనటువంటి గౌరవ భావనతో ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం, మనము వేరు, శరీరము వేరు అనే విషయాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. మనకు లభించినటువంటి ఈ శరీరము మనకు వాహనము లాంటిది. ఈ వాహనము ఆరోగ్యముగా ఉన్నప్పుడే మనము చేరవలసినటువంటి గమ్యస్థానాన్ని చేరే ప్రయత్నం చేద్దాం. ఏమిటి మనకు గమ్యస్థానము? శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని పొందటమే మనకు గమ్యస్థానం. ఆ శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటి వారెవ్వరు? భగవానుడు శ్రీమన్నారాయణుడు. అందుకని ఆ శ్రీమన్నారాయణుడిని వెంటనే శరణు వేడుకుందాం. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సేవను చేస్తూ ఉండటములోనే మన వాహనాన్ని, మన సాధనాన్ని, మన శరీరాన్ని ఉపయోగిస్తూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉందాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో
65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర,
బలిచక్రవర్తి భార్య వింధ్యావళి మరియు బలిచక్రవర్తి తాత ప్రహ్లాదుడు వీరిద్దరూ వామనుడిని క్షమించమని ప్రార్థన చేశారు. ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఆ వామనుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భూత భావన భూతేశ దేవదేవ జగన్మయ ముంచైనం హృత సర్వస్వం నాయమర్హతి నిగ్రహం. హే భగవన్, భూతలోకేశ్వర భూతభావన దేవదేవ జగన్నాథ దివ్యరూప తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే. ఓ ఈ భగవంతుడా, ఈ బలిచక్రవర్తి సర్వస్వాన్ని నీకు సమర్పించాడు. నువ్వు సకల లోకస్వామివి కనుక ఈ బలిచక్రవర్తి సర్వస్వాన్ని నువ్వు తీసేసుకున్నావు. ఇంకా ఇతనిని శిక్షించటం అనేటటువంటిది తగదు కదా స్వామి. ఇతనిని బంధ విముక్తుడిని చెయ్యవా? ఈ బలిచక్రవర్తి తాను సంపాదించినటువంటి భూమిని, స్వర్గాది లోకాలను అన్నింటినీ, చివరకు తన శరీరాన్ని కూడా, సర్వస్వాన్ని ఏమాత్రమూ సంకోచించకుండా నీకు ఇచ్చేశాడు కదా. హే భగవన్, ఏ మానవుడైతే నిష్కపటముగా నీ పాదపద్మములకు యత్పాదయో అసఠదీహి సలిలం ప్రదాయ, ఎవరైతే నీ దివ్య చరణారవిందములను జలముతో అభిషేకము చేసి దూర్వాంకురములను సమర్పించి ఆరాధన చేస్తాడో అతడు ఉత్తమగతిని, మహోన్నత పదాన్ని పొందుతాడు కదా. అయితే ఇప్పుడు ఈ బలి తన సర్వస్వాన్ని నీకు అర్పించాడు కనుక ఇక ఇతడు ఏమాత్రము ఏ రకమైనటువంటి దుఃఖాన్ని అనుభవించకూడదు కదా స్వామి. ఓ ఈ భగవంతుడా, ఈ బలిని ఈ బంధనము నుండి విముక్తుడిని చెయ్యవా అని చతుర్ముఖ బ్రహ్మ వామనుడిని ప్రార్థించగానే వామనుడు, ఆ భగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 13వ శ్లోకము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.